అట్లాగే ఈ మూసీ నది పక్కన ఉన్న ఇల్లులు అన్ని కూల్చేస్తున్నారు, వాళ్ళంతా మిడిల్ క్లాస్ వాళ్ళు అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. మరి వాళ్ళకి న్యాయం చేయగలరంటారు? 100% అండి. 1,00,000 మందికి మంచి జరుగుతుందంటే 100 మందికి ఇబ్బంది జరిగితే తప్పు లేదు. 1,00,000 మందిని గవర్నమెంట్స్ అనేది 1,00,000 మందిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంటది. ఆ 10 మందికి ఆ ఇల్లు కూలగొడితే గవర్నమెంట్ కూడా వేరే దగ్గర ఇల్లు చూపిస్తుంది. ఎందుకంటే వాటర్ అనేది ఇంపార్టెంట్. ఇలా మూసినా చేయడం వల్ల ఆ మూసిన పక్కపంటి ఇల్లు పోయిన వాళ్ళు కూడా నీళ్లు కూడా తాగుతారు. వాళ్ళకు కూడా అవసరమే నీళ్లు. ఇలా ఏదైనా కూడా గవర్నమెంట్ కొన్ని విషయాలు చేసినప్పుడు ప్రజల మంచి కోసం చేస్తుంది తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయదు. ఎందుకంటే కొంతమందికి మంచి జరిగినప్పుడు మంచి జరుగుతుంది. ఒక ప్రాజెక్ట్ కట్టడం వల్ల కొంతమంది వేలాది మంది రైతులది కూడా పంట పొలాలు పోతాయండి. ప్రాజెక్టుల మునివ తీసుకుంటారు. అదేవిధంగా కంపల్సరీ గవర్నమెంట్కి సహకరిస్తూ ముందడుకోవాలి. ఎవరైనా కూడా పేదోళ్ళు ఎవరైనా ఉంటే కూడా గవర్నమెంట్ లబ్ధిదారులని నిజమైనటువంటి లబ్ధిదారులకు గవర్నమెంట్ కంపల్సరీ వాళ్ళకి ఇల్లు కూడా కల్పిస్తుంది అని చెప్పి తెలియజేసిన. ఓకే సార్, ఇప్పుడు వెళ్ళిన మా జనం మొత్తం రేవంత్ రెడ్డి గారికి సరైన సలహాలు ఇవ్వగలరని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటండి, అక్కడ ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు కాబట్టి మంచి మంచి అధికారులు ఉంటారు కాబట్టి సలహాలు ఇస్తారు. ఎందుకంటే ఇవాళ అధికారులు కూడా వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, కానీ ప్రధాన నిర్ణయం సీఎం గారు తీసుకుంటారు కాబట్టి చాలా మంచి విషయము. నీళ్ళ కోసం ఏది చేసినా కూడా చాలా మంచి విషయమే. అది నా దృష్టి అయితే గట్ట సలహాలు సూచనలు కాకుండా ప్రాజెక్టు మొదలు పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే పేదోనికి నీళ్ళు ఏమవసరం ఉంటుందంటే గవర్నమెంట్ నుంచి మనం ఏం ఆశిస్తామండి? రోడ్లు మంచిగా ఉండాలి, నీళ్లు రావాలని చెప్పేసి ఆశిస్తారు తప్ప ప్రజలు వేరే ఏం ఆలోచించారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చేది ఒక నీళ్లుని, రోడ్ సదుపాయాలు, డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉండాలని చెప్పేసి కాబట్టి కంపల్సరీ 100% ఈ నిర్ణయం తీసుకుని చాలా మంచిది. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఫ్యాక్టరీలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఫ్యాక్టరీలకు నీళ్ళు అవసరం ఉంది, ప్రజలకు అవసరం ఉంది, గృహ నిర్మాణాల కోసము అన్ని కూడా అవసరం ఉంది కాబట్టి 100% ఇవ్వాలి. ఎందుకంటే ఇలా యావత్ భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. యావత్ భారతదేశం హైదరాబాద్ వస్తుండ్రు. మనం చూస్తే నాడు చూస్తే ఓన్లీ మహబూబ్ నగర్ వాళ్ళు, శ్రీకాకుళం వాళ్ళు మాత్రం హైదరాబాద్ వచ్చి వలసగా వస్తుండే. కానీ ఇప్పుడు చూసుకుంటే యూపీ, బీహార్ మొత్తం దేశం అంతా కూడా ఇక్కడికి వలసలు వచ్చారు కాబట్టి కంపల్సరీ అందరూ కూడా నీళ్ళ సదుపాయాలు కల్పించాలి. ఇక్కడ అందరూ కూడా జీవనోపాధి కోసం వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నీళ్ళ సదుపాయం కల్పించాలి. కాబట్టి ప్రాజెక్టులు తీసుకోవాలి, రాష్ట్రాన్ని ముందుకు నడపాలి. ఎంతమంది ఇక్కడ జీవిస్తే అంత రాష్ట్రానికి కూడా ఇన్కమ్ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఓకే సార్, అట్లాగే 10 నిమిషాలు వాన పడితే హైదరాబాద్ సగానికి సగం పెద్ద పెద్ద కాలనీలు కానీ అమీర్పేట మొదలు పెట్టుకుంటే ఎన్నో కాలనీలు మునిగిపోతున్నాయి. దీనివల్ల అరికట్టగలరంటారు? 100% అరికట్టాలండి. హైడ్రా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మనం ఇప్పుడు మీరు అన్నారు చిన్నపాటి ఇలా ఇది అక్రమ దళారులు చేయబట్టి, భూ కబ్జాదారులు చేయబట్టి ఇలా చెరువులు మొత్తం పూడికపోయినాయి. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా హైడ్రా మంచి చేస్తుంది. ఎందుకంటే ఇలా వర్షం పడ్డ నీళ్ళు, ఇప్పుడే మీరే అన్నారు వర్షం పడ్డ నీళ్ళు ఇక్కడ ఉంటే ఇలా చెరువులు నీళ్ళు ఎక్కడికి పోతాయి? ప్రజల ఇళ్ళలాగా ఇలా కావాలి. మనం ప్రజలు వాడుకున్నటువంటి స్నానాలు చేసిన బాత్రూమ్ నీళ్ళు ఎక్కడికి పోవాలి? చెరువులు కుంటలు ఉంటే అక్కడికే కదా పోవాల్సింది. ఇలా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, హైడ్రా చేసే చాలా మంచి పని. ఇలా చెరువు అంటే ఒక్కరిది కాదు, తెలంగాణ ప్రజలందరిది కూడా అందరికీ హక్కు ఉన్నటువంటి బాధ్యత కాబట్టి గవర్నమెంట్ ఆస్తిని ప్రజలు కూడా కాపాడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలా గవర్నమెంటే కాదు, అది ప్రజల ఆస్తి, అది మన ఆస్తి. ఎవడో కొట్టుకపోవడో వానికి డబ్బులు ఇచ్చి దాన్ని కబ్జా చేసుకుంటా అంటే ప్రజలు కూడా ఊరుకోవద్దు. ఎందుకంటే అది మన ఆస్తి, అందరిది. తెలంగాణలో పుట్టినటువంటి 4 కోట్ల మంది ఆస్తి అని చెప్పేసి అందరూ కూడా భావించాలి. హైడ్రాకి సపోర్ట్ చేయాలి, హైదరాబాద్ నగరాన్ని కాపాడాలని చెప్పి తెలియజేస్తున్నా.